వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ మధ్యకాలం పబ్ కల్చర్ గబ్బు లేపుతున్న పరిస్థితి. ఏదైతే కొండాపూర్ మ్యాడ్ పబ్ అండ్ కిచెన్ దగ్గర కూడా గత 2 రోజుల నుంచి గొడవ జరగడం, అది కాస్త లేట్గా బయటకైతే వచ్చింది, వెలుగులోకి వచ్చింది. ఒకవైపు బిల్లుల విషయంలో గొడవ జరగడం, అదే కాకుండా బౌన్సర్ని కూడా పలు కార్యకర్తలు, పొలిటీషియన్స్ కూడా గొడవ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బౌన్సర్స్ అందరికీ కూడా తీవ్రమైన గాయాలయ్యి రక్తం మడుగులో కూడా బౌన్సర్స్ అందరూ కూడా ఉండిపోయారు. తీవ్రమైన గాయాలతో వెంటనే బౌన్సర్స్ అందరినీ కూడా ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించడం, అదే కాకుండా పోలీసుల పైన దుర్భాషలు ఆడడం, 2 లీడర్ల వల్ల కూడా గొడవ జరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే పటాన్చెరు ఎమ్మెల్యే కార్యకర్తలు మరియు మాజీ చేవెళ్ల ఎంపీ కార్యకర్తలు కూడా ఒకరి తర్వాత ఒకరు ఫేస్ ఆఫ్ చేసుకోవడం, ఈ క్రమంలోనే ఒకరికి తెలియకుండా ఒకరు ఇరుగురు పార్టీస్ రావడము, అక్కడ మ్యాడ్ కిచెన్ అండ్ పబ్ ఏదైతే ఉందో క్లబ్లో అక్కడ పార్టీ జరుగుతున్న సమయంలో కూడా ఇరుగురు వర్గాలు కూడా చిలికి గాలివాన్ అయినట్టు పెద్దగా గొడవలు చేసుకోవడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దుర్భాషలు ఆడడం, మా లీడర్ గొప్ప అంటే మా అన్న గొప్ప అంటే మా అన్న గొప్ప అంటూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఈ క్రమంలోనే మాట పెరిగి గొడవలు రక్తాలు వచ్చేలాగా అక్కడున్న కారద్దాలు ధ్వంసం చేయడము, అదే కాకుండా మెట్రిక్కి సంబంధించిన రాడ్స్ ఇవంతా కూడా తల పగలగొట్టిన పరిస్థితి అయితే ఇప్పటికే వాళ్ళు బౌన్సర్స్ ఎవరైతే ఆ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్స్లో ఉన్నారో ఈ బౌన్సర్స్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినకుండా బౌన్సర్ల పైననే ఎదురు దాడి చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బౌన్సర్స్ అసోసియేషన్ అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కాక మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బౌన్సర్స్ అసోసియేషన్ అంతా కూడా మాకు న్యాయం జరగాలి, ఇటువంటివి ఎవరికి కూడా జరగొద్దు, ఒక పొలిటీషియన్స్ లీడర్స్ అయినప్పటికీ కార్యకర్తలు మా అన్న గొప్ప అంటే మా అన్న గొప్ప, మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప అంటూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. పటాన్చెరు ఎమ్మెల్యే కార్యకర్తలతో పాటు మాజీ చేవెళ్ల ఎంపీ కార్యకర్తలు అంటే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ కార్యకర్తలతో గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఫేస్ ఆఫ్ చేసుకోవడం, అంటే ఒకరు వస్తున్నట్టు ఒకరికి తెలియకపోవడం, ఈ క్రమంలోనే మాట అనుకున్నారు. వాళ్ళకున్న పొలిటికల్ ఎజెండా గొడవల వల్లనే ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే బౌన్సర్స్ అందరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బౌన్సర్స్ మాట వినకపోవడము, ఆ యాజమాన్యం అంతా కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం, పోలీసులు చేరుకున్న తర్వాత కూడా పోలీసుల పైన కూడా దుర్భాషలు ఆడడం, ఒకవైపు ఆర్టీవీ విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల పైన దాడులు చేయడం, ఒకవైపు పోలీసులను దుర్భాషలు ఆడడము, సిచ్యువేషన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడము. మ్యాడ్ యాజమాన్యం కూడా కొంచెం నిర్లక్ష్యం వహించారనే చెప్పొచ్చు. గొడవ స్టార్ట్ అయిన వెంటనే పోలీసులకి లేట్గా ఇన్ఫామ్ చేయడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక్కడనే ఉంది. మొత్తం అంతా కూడా ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అంటే ఒక్కొక్క స్టాల్స్ ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్క షాప్స్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఇక్కడ నుంచే ఆ కార్ ఏదైతే వైట్ కార్ ఉందో ఆ కార్ ఇలా టర్న్ అవుతున్న సమయం, ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి కార్ వెళ్తున్న సమయంలో కూడా ఆ కార్ అద్దాలంతా కూడా ధ్వంసం చేసి మా అన్నను అంటావా అంటూ కూడా ఎదురు దాడి చేయడం, కాస్త ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కార్యకర్తలు అయితే పెద్దగా జరిగిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఆ గొడవ కాస్త 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. బౌన్సర్స్ అసోసియేషన్ అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, అదే కాకుండా ఖచ్చితంగా బౌన్సర్స్ అసోసియేషన్కి సారీ చెప్పాలి, వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఛార్జీలంతా కూడా మీరే ఇవ్వాలి, నిందితులకి శిక్ష పడాలంటారు. దీనిపైన పలువురు మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచూ ఇటువంటి గొడవలు పబ్బులలో జరుగుతున్నాయి. అంటే కేవలం మా అన్న గొప్ప అంటే మీ లీడర్ చెప్తాడా? ఖచ్చితంగా మీరు ఇటువంటి గల్లీలలో గొడవ పడినట్టు రోడ్ల మీద గొడవ పడాలని లీడర్లు చెప్తారా? ఇది పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో పెటేషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.